హాయ్ వ్యూయర్స్, నేను మీ అర్చన. వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్. మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా మా కృతజ్ఞతలు. నా పేరు భరత్ కుమార్. నేను వాష్మ్యాక్ లాండ్రీ ఎక్విప్మెంట్లో సేల్స్ మార్కెటింగ్ మేనేజర్లాగా పనిచేస్తున్నాను. సో ఇవాళ మీ అందరికీ శారీ రోలింగ్ బిజినెస్ అండ్ ఐరనింగ్ బిజినెస్ అండ్ డ్రై క్లీనింగ్ బిజినెస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఇవన్నీ నేను ఎక్విప్మెంట్తో సహా మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దయచేసి ఈ వీడియోని కొద్దిగా ఫుల్గా మీరు టైం తీసుకొని మీరు చూస్తే మీకు క్లారిటీ అనేది క్లియర్గా వస్తుంది. ఈ శారీ ఐరనింగ్ బిజినెస్ అనేది ఇది కొత్తగా క్రియేట్ చేసింది కాదు. ఇది ఆల్మోస్ట్ 50 to 60 years నుంచి మీకు ఆల్రెడీ మార్కెట్లో ఈ బిజినెస్ ఉంది. కానీ అప్పట్లో నార్మల్గా మనకి లేబర్స్ చేసేవాళ్ళు, ఇంకా మేనలిజం ఇన్వాల్వ్ ఉండే. మీకు అప్పుడు ఏమవుతుంది అంటే మనకి డెలివరీస్ అనేది చాలా లేట్గా ఉండేటివి, ఇంకా ఫినిషింగ్ అంత బాగా రాకపోతుండే. అదే ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో మనకి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ వచ్చాయి. మీరు ఈ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ వాడినా కానీ మీకు ఇమీడియట్ ఫాస్ట్ డెలివరీస్ ఇవ్వచ్చు, ఇంకా 100% ఫినిషింగ్ కూడా ఇవ్వచ్చు. డ్రై క్లీనింగ్ మిషన్ అంటే చూడడానికి ఇలా ఉంటుంది మీకు. సో డ్రై క్లీనింగ్ మిషన్ అంటే ఏంటంటే మీకు ఎలాంటి పట్టు చీరలు కానీ పట్టు లంగలు కానీ వాష్ చేద్దాం అనుకుంటే దాన్ని డ్రై క్లీనింగ్ అంటారు. ఈ మిషన్లో మనం వాష్ చేసుకోవచ్చు. సో నార్మల్గా అందరూ అనుకునేది ఏంటంటే డ్రై క్లీనింగ్ అంటే ఒక డ్రై శారీ పైన మీరు ఇలా మీకు ఏదైనా కెమికల్ కానీ ఏదైనా వాటర్ కానీ ఇలా స్ప్రే చేస్తే డ్రై క్లీనింగ్ అని అనుకుంటున్నారు. కానీ ప్రాసెస్ అది కాదండి. డ్రై క్లీనింగ్ అంటే మీకు నార్మల్గా ఇప్పుడు మనకి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది. మీరు ఇంట్లో ప్యాంట్ షర్ట్స్ కానీ ఏదైనా వాష్ చేయాలంటే వాటర్ ఇంకా డిటర్జెంట్తో వాష్ చేస్తారు మీరు. అది మీకు ప్యాంట్ షర్ట్స్ వరకు దట్ ఈస్ ఓకే. కానీ పట్టు చీరలు లాంటివి మనం వాటర్లో వేస్తే కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది, లేదంటే ఫ్యాబ్రిక్ మీకు స్పాయిల్ అయిపోతుంది. సో అలాంటి దానికి కంపల్సరీ యూ నీడ్ అ మిషన్, డ్రై క్లీనింగ్ మిషన్. సో ప్రాసెస్ మీకు సేమ్ ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే మీకు శారీస్ వేసాక మీకు ఇందులో వచ్చే కెమికల్ వచ్చేసి పర్క్ ఎథిలిన్ క్లోరైడ్ అనే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్తోని వాష్ అవుతుంది మనకి శారీ అనేది. సో దీంతో మనకి ఏంటంటే మనకి కలర్ అనేది ఫేడ్ అవ్వదు మిషన్లో. అండ్ మీరు ఇందులో మిషన్లో వేసాక సేమ్ ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ లాగానే మీరు జస్ట్ ఒక 20 minutes టైం మీరు సెట్ చేసుకున్నారంటే మెకానికల్ యాక్షన్ వల్ల మీకు మురికి కూడా పోతుంది. 20 minutes మీకు వాషింగ్ అయిపోయాక ఆటోమేటిక్గా మొత్తం డ్రై అయిపోయి మీకు బయటకు వస్తుంది శారీ. సో మీరు దెన్ యూ కెన్ డూ ఐరనింగ్. సో ఇక్కడ వరకు మీకు డ్రై క్లీనింగ్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనండి. సో మీకు ఇంకా డీటెయిల్గా మీకు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు మాకు కింద మీకు డిస్క్రిప్షన్లో మా నంబర్స్ ఉంటాయి. మీరు దానిపైన కాల్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్ వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. లేదంటే యూ కెన్ విజిట్ అవర్ షోరూమ్ ఆల్సో. ఈ మిషన్లో మనం శారీస్ అనేటివి మనము ఇలా వేసుకోవాలండి. సో ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ సాల్వెంట్ ఏదైతే మనం ఇందులో వాడుతున్నామో దీనివల్ల మనకి కలర్ అనేది బయటికి రాదు. మీకు కలర్ ఫేడ్ అవ్వడం కానీ కలర్ పైకి లేవడం కానీ ఒకదాని నుంచి ఒకదానికి అంటుకోవడం కానీ జరగదు. మీకు ఈ మిషన్ మనకి ఫుల్లీ డ్రై 100% డ్రై చేసి మీకు వస్తుంది. మీరు దాని తర్వాత ఐరనింగ్ చేసుకోవచ్చు. 20 minutes సైకిల్ టైం మీరు సెట్ చేసుకున్నాక మిషన్ స్టార్ట్ అయిపోతుంది. మనకి ఈ మిషన్ తర్వాత యూ కెన్ డూ ఐరనింగ్. ఈ మిషన్ మన దగ్గర బడ్జెట్ 25 kgs మిషన్ అండి. ఇది 25 lakhs ఉంది. కానీ మన దగ్గర 2.5 lakhs నుంచి రేంజ్ స్టార్ట్ ఉంది చిన్న మిషన్. సో మీకు ఇంకా డీటెయిల్స్ కోసం మీరు కెన్ కాల్ us. ఇది ప్యూర్లీ డ్రై క్లీనింగ్ మిషన్ అండి. ఇందులో ఓన్లీ డ్రై క్లీనింగ్ అవుతుంది. కానీ ఐరనింగ్ జరగదు. అదే ఇప్పుడు ఐరనింగ్ మిషన్లో ఓన్లీ ఐరనింగ్ అవుతుంది అంతే తప్ప అలా వాషింగ్, డ్రై క్లీనింగ్, పాలిషింగ్ జరగదు. ఈ రెండు ఒకటి కాదు, ఈ రెండు డిఫరెంట్. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు రెండు ఒకటే దాంట్లో అవుతాయి మీరు అనుకున్నారనుకోండి, మీ చుట్టుముట్టు చాలా మంది సప్లయర్స్ ఉన్నారు, మా దగ్గర పనిచేసి వెళ్ళిన ఎక్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. కన్ఫ్యూజన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు, మిమ్మల్ని మోసం చేస్తారు. సో జాగ్రత్తగా మీరు ఫస్ట్ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి. మీకు ఫుల్ ఎడ్యుకేట్ మేము చేస్తాం ఈ బిజినెస్ మోడల్లో. దిస్ ఇస్ శారీ ఐరనింగ్ ఎక్విప్మెంట్. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ ఫేస్ మిషన్. ఈ మిషన్ మనం ఇంట్లో ఉన్న పవర్తోనే మనం వాడేసుకోవచ్చు. అంటే మనకి స్పెషల్గా మనకి 3 phase పవర్ లాంటిది ఏం అక్కర్లేదు. మనకి మిషన్కి సింగిల్ ఫేస్ ఉంటుంది. మనకి దీనికి 2 ఆపరేటర్స్ కావాల్సి వస్తుంది. ఒక ఆపరేటర్ వచ్చేసి ఫీడింగ్ చేయడానికి, ఇంకో ఆపరేటర్ వచ్చేసి మనకి ఇంకా డెలివరీ తీసుకొని ఫోల్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే దీనికి ఒక స్ప్రే పెట్టేస్తే మనకి ఇందులో స్టార్చ్ అయిపోతుంది కానీ లేకపోతే వాటర్ స్ప్రే అవుతుంది అని చెప్పి. కానీ అది ప్రొసీజర్ కాదండి. నేను ప్రొసీజర్ ఏంటో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి నేను 100% దీన్ని గంజిలో ముంచేసి అంటే స్టార్చ్లో డిప్ చేసి 90% దాన్ని స్పిన్నర్లో వేసి స్పిన్ చేసి 10% వెట్లో తెచ్చాను. ఇలా చేసినట్టు అవుతే మీకు ఏమవుతుంది అంటే మీకు 10% వెట్ ఉన్నప్పుడు మనకి శారీ అనేది ఐరన్ అయ్యేటప్పుడు మీకు ఎలాంటి స్టెయిన్స్ అంటే స్టార్చ్ స్టెయిన్స్ లాంటివి ఎలాంటివి రావు మనకి. అదే మీరు స్ప్రే మిషన్తో మీరు స్ప్రే చేసుకుంటే మీరు చేశారనుకోండి, కలర్ అనేది మీకు బయటికి వచ్చేస్తుంది. అంటే ప్యాడింగ్ క్లాత్ అంటడం జరుగుతుంది. అలానే ఆ స్టార్చ్ అయితే స్ప్రే చేస్తారో మీకు అది స్టార్చ్ అనేది మరకలు వచ్చేస్తాయి చీర పైన, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో నేను మీకు క్లియర్గా ఈ శారీ అనేది చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఇది వచ్చేసి ప్యూర్లీ పట్టు శారీ. నేను ఇది 100% స్టార్చ్లో ముంచేసి 90% దీన్ని స్క్వీజ్ అవుట్ చేశాను, డ్రైన్ చేసి
10% వెట్తో నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఫినిషింగ్ ఎలా వస్తుందో మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీకు 10% వెట్ ఉంటే మీకు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. అదే కాకుండా మీకు కొద్ది కస్టమర్స్కి ఏంటంటే ఇంకా కొన్ని డౌట్స్, మీకు ఎన్ని సారీస్ చేసుకోవచ్చు గంటలో అనేది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనకి కంపల్సరీ మీరు చూడండి సార్, ఇది ఒక సర్వీస్ ఇండస్ట్రీ మీరు చేసేది. మీరు కంపల్సరీ మీరు ఒక క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి అంటే మీరు ఎంత స్లోగా చేస్తే మీకు అంత క్వాలిటీ వస్తుంది. అంతే తప్ప నిమిషంలో 10 చీరలు చేస్తా, గంటలో 100 చీరలు చేస్తా అనేది తప్పు. డైలీ అంటే ఒక 9 hours షిఫ్ట్లో మనము ప్రాక్టికల్గా 200-250 శారీస్ అని చెప్తారు, కానీ 100 శారీస్ దాకా మీరు చేసుకోవచ్చు. అంటే మీరు జెన్యున్ క్వాలిటీ చేసి మంచి హై క్వాలిటీ ఇద్దాం అనుకుంటే ఇది ప్రాసెస్ అండి. ఇంతే తప్ప దీనికి ఒక 10,000 స్ప్రే మిషన్ పెట్టేసి దీంట్లో స్ప్రే అయిపోతుంది, పాలిషింగ్ అయిపోతుంది అనేది తప్పు. మీరు చూసినట్టు అయితే అక్కడ అవుట్పుట్ వస్తుంది మీకు వెనక నుండి, మీకు క్లారిటీగా మీకు చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. మీకు చాలా మంచి ఫినిషింగ్ ఇద్దామంటే మాత్రం 4 to 5 minutes పడుతుంది. మీకు నార్మల్ ఫినిషింగ్ అంటే ఒక 2 minutes కూడా చేసుకోవచ్చు స్పీడ్ పెంచేసుకొని. కానీ ఇది సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి మీరు మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు ఎంత స్లోగా చేస్తే మీకు అంత ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎంత క్వాలిటీ వచ్చిందో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒక్క మడత కూడా లేదు. మీరు ఇది 100% మీరు చేశారు కాబట్టి, మీకు గంజిలో ముంచారు కాబట్టి మీకు ఇంత ఫినిషింగ్ వస్తుంది. అదే మీరు స్ప్రే మిషన్ 10,000 రూపాయలు స్ప్రే మిషన్ పెట్టినట్టు అయితే మీకు ఈ ఫినిషింగ్ రాదు. మీకు ఒక్క మడత కూడా లేదు. మీకు క్లారిటీగా చూడొచ్చు. నేను మీరు దగ్గరకు వచ్చి చూసినట్టు అయితే కూడా మీకు ఫినిషింగ్ అనేది, షైన్ అనేది మీకు కనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ డిప్డ్ ఉంది కాబట్టి. సో ఇలాగా మీకు అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఈ మిషన్లో చేస్తే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో నేను ఇది అయిపోయాక మీకు ఫోల్డ్ చేసి కూడా చూపిస్తాను, మీరు కస్టమర్కి ఎలా మీరు డెలివరీ ఇస్తారో. సో చూసారు కదండి, ఇప్పుడు మనం ఐరన్ చేసాము. ఫుల్ డిప్డ్ శారీ, 100% వెట్ ఉన్న శారీని కొద్దిగా స్పిన్ చేసి 10% వెట్తో చేసినందుకు మనకి ఇంత ఫినిషింగ్ వచ్చింది. పాపడ్ లాంటి ఫినిషింగ్. మీకు ఎలాంటి ముడతలేదు ఎక్కడైనా కానీ. మీరు ఇక్కడ చూసినట్టు అయితే చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ అండి ఇది. కొద్దిగా మీరు ఎఫర్ట్ పెట్టేసుకొని, మీరు కొద్దిగా మేనేజం ఉంటుంది ఇందులో కూడా, కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అది మీరు చేసుకుంటే చాలా మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైవ్గా మీరు డెమో చూడొచ్చు ఇక్కడ ఉండి. ఈ మిషన్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసేసరికి మనకి ఓన్లీ ఐరనింగ్ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మనకి మిషన్కి ఒక 3 lakhs అవుతుంది ఇన్వెస్ట్మెంట్. సో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ అండి. కానీ మీరు దయచేసి ఫస్ట్ మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. రెండింటిని మిస్ మ్యాచ్ చేయకండి. డ్రై క్లీనింగ్ ఇంకా ఐరనింగ్ని, రెండు సపరేట్ మాడ్యూల్స్, సపరేట్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. కన్ఫ్యూజ్ కావద్దు. మీరు రండి, మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా మా ఆఫీస్కి మా దగ్గర డ్రై క్లీనింగ్ ఎక్విప్మెంట్ అని కాదు, ఐరనింగ్ ఎక్విప్మెంట్ అని కాదు, లాండ్రీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మా దగ్గర ఉందండి. మీరు మా ఆఫీస్కి వచ్చినట్టు అయితే మీకు ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఇక్కడ లైవ్గా చూసుకోవడానికి, ఫిజికల్గా చూసుకోవడానికి మీకు కుదురుతుంది. మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు ప్రతి ఒక్క లాండ్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఒక్క దగ్గర మీకు ఎక్కడ కనిపించవు. మా ఆఫీస్కి వస్తే మీకు అన్ని మిషన్స్ ఇక్కడనే చూసుకోవచ్చు లైవ్గా. సో నేను రాబోయే రోజుల్లో ఇంకా మేము చాలా వీడియోస్ చేస్తాము ఈ సబ్జెక్ట్ పైన. ఇంకా నాలెడ్జ్ మీకు ఇంకా రాబోయే రోజుల్లో మేము తప్పకుండా షేర్ చేస్తాం. థ్యాంక్ యూ.